హలో అండి, మీ పేరు? సుమంత్. మాస్టర్స్ చూడడానికి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి? యూకే. కదా అసలు వీసోర్స్ ఉన్నట్టు ఎలా తెలిసింది? లాస్ట్ ఇయరే ప్లాన్ ఉంది యూకేకి వెళ్దామని. ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా స్టాప్ చేయాల్సి వచ్చింది ఆ ప్రాసెస్ మొత్తం. ఒక లాస్ట్ ఇయర్ వేరే వాళ్ళని మా ఇంటి దగ్గర అక్కడ లైక్ లోకల్లీ ఉంటాయి కదా, అక్కడ కన్సల్టెన్సీ కనెక్ట్ అయితే వాళ్ళు 7 lakhs 8 lakhs కావాలి. సో ఓన్ మనీ మీరు పెట్టుకోవాలి ఇవన్నీ చెప్పారు. సో మన వల్ల కాదు, వెళ్ళలేం, నా డ్రీమ్ ఆగిపోతుంది. సో ఇవన్నీ థింక్ చేసి నా డ్రీమ్స్ అన్ని స్టాప్ చేసుకున్నా. వన్స్ ఒక వీడియో చూసా, లైక్ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేస్తుంటే వీసోర్స్ అని ₹1 లేకుండా జీరో అమౌంట్తో మేము పంపిస్తా అంటే ఇప్పుడు అన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కదా, ఓకే ఎందుకులే అని అనిపించింది. సరే ఇవన్నీ కదా ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు ఒకసారి కాల్ చేశాను. సో వాళ్ళు చెప్పేది ఇందాం, అసలు ఏం చెప్తారని కాల్ చేశాను. ఇప్పుడు సెప్టెంబర్ ఐ థింక్. డైరెక్ట్గా ఆఫీస్కి రండి, మన ఆఫీస్ కూడా ఉంది. 3 branches ఉన్నాయి, దిల్షుక్ నగర్, కేపీహెచ్బి అండ్ అమీర్పేట అని చెప్పారు. మీకు ఏ దగ్గర అని అడిగింది. సో అమీర్పేట అని చెప్పాను. సో ఓకే ఒకసారి వెళ్దాము, జస్ట్ ఒక లుక్ వేసి వెళ్దాము, నిజమా కాదా, ఫ్రాడ్ జరుగుతున్నాయి కదా, వీళ్ళు ఏం చెప్తారు ఇందామని. చూస్తే 2 floors ఉన్నాయి. ఓ ఇది చాలా పెద్దగా ఉంది అని అనుకున్నాను. ఓకే నమ్మొచ్చులే అని అనుకున్నాను. సో ఓకే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాను. ఒక లోన్ సార్ కనిపించారు, ఆయన మాట్లాడారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కొంచెం అప్పుడే నమ్మకం వచ్చింది ఓకే అని. సో పవన్ బ్రో అనే పర్సన్ చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. యాజ్ అ బ్రదర్గా సో అన్నట్టు ఫీల్ అయ్యేటట్టు చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అప్పుడు ఇంకా నమ్మకం వచ్చినాక స్టార్ట్ చేసాం. అప్పుడే స్టార్ట్ చేసేటప్పుడు ₹1 కూడా లేదు. సో మోహన్ బ్రో తర్వాత లోన్కి అసైన్ చేశారు. సో అతను స్టార్ట్ చేశారు మోహన్ బ్రో. అతనికి పేషెన్స్కి హ్యాట్సప్ చేయొచ్చు. ఇప్పుడు లోన్ అయింది, ఎంత సక్సెస్ఫుల్ అయిందంటే ఆ మోహన్ బ్రోనే. నా కోసం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అంటే లోన్ అవ్వలేదు, లైక్ సివిల్ స్కోర్, డాడీది సివిల్ స్కోర్ ఇష్యూ వచ్చింది. మెయిన్ సివిల్ స్కోర్ రావడం వల్ల లోన్ రాదని చెప్పేశారు. సో లాస్ట్కి ఓకే అయింది. పొలంలో మొలకలు వచ్చినాయి అన్నట్టు అప్పుడు హ్యాపీనెస్ స్టార్ట్ అయింది. మీ పొలంలో మొలకలు నా వచ్చాయి పొలంలో. ఓకే. సో వాళ్ళిద్దరికి మాత్రం నేను చాలా గ్రాటిట్యూడ్ ఉంటాను. యాజ్ వెల్ యాజ్ వీసోర్స్ని మాత్రం ఒకటే చెప్తాను, కంపల్సరీగా నమ్మొచ్చు. వీసోర్స్ అది బెస్ట్ కన్సల్టెన్సీ. మీరు యూకే ఏం ప్లాన్స్ ఉన్నా, డ్రీమ్స్ ఉన్నా ఈ కన్సల్టెన్సీ నమ్మండి. ఏ ఫ్రాడ్ లేదు. ఒక్కసారి వీసోర్స్కి వచ్చి చూడండి, ఖచ్చితంగా మీరు సక్సెస్గా మీ డ్రీమ్స్ అనేది అచీవ్ చేస్తారు. అక్కడికి వెళ్ళినాక కూడా అకామిడేషన్ ఎవ్రీథింగ్ మొత్తం వీళ్ళే చూసుకుంటారు, A to Z. స్టార్టింగ్ పాస్పోర్ట్ అప్లై చేసే కానించి అక్కడికి వెళ్ళే అకామిడేషన్ వరకు మొత్తం వీళ్ళే చూసుకుంటా అంటున్నారు. సో వీసోర్స్ నమ్మండి, మీ సక్సెస్ని రీచ్ చేసుకోండి. ఎంత హ్యాపీగా ఒక స్టూడెంట్ అంటే హార్ట్ఫుల్గా హోల్ హార్టెడ్గా వీసోర్స్ని పొగుడుతుంటే నిజంగా వెరీ హ్యాపీ. అంటే తన డ్రీమ్స్ అన్ని కొలాప్స్ అయిపోయాయి. లాస్ట్ ఇయర్ ఎలా అయితే అనుకున్నాడో, ఈ సెప్టెంబర్లో వచ్చాను వీసోర్స్ని కలిశాను అన్నాడు. ఇప్పుడు డిసెంబర్, ఆల్మోస్ట్ జస్ట్ 3 monthsలో ఆయనకి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి వెళ్తున్నాడు అని ఎంత గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాడు. అండ్ వెరీ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీసోర్స్. ఇలాంటి స్టూడెంట్స్ని చాలా మందిని అబ్రాడ్కి వెళ్ళి చదివించి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఈ రకంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బాబు. థ్యాంక్ యూ.